నమస్తే చిన్న, మీ పేరు? చందు అన్న నా పేరు. చందు గారు ఏం చేస్తుంటారు మీరు? నేను కార్ డ్రైవింగ్ చేస్తుంటాను. చిన్న, మీది ఎక్కడ ఉంటారు? ఏ నియోజకవర్గం? మాది గుడివాడ నియోజకవర్గం, గుడ్మెంపేటలో ఉంటుంది. చిన్న, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు రాబోతున్నాయి. ఇది మీది ఫస్ట్ ఓటా? అవునన్న. ఓకే. సో మీ గుడివాడ నియోజకవర్గంలో ఒక పక్క కొడాల నాని గారు, మరో పక్క వెనుగండ్ల రాము గారు పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో ఈసారి ఎవరు గెలిస్తే మీ ప్రాంత అభివృద్ధి చేస్తారని మీరు భావిస్తున్నారు? వెనుగండ్ల రాము గారు. ఎందుకని చిన్న, ఎందుకని నీ ఓటు ఫస్ట్ ఓటు ఆయనకి వేద్దాం అనుకుంటున్నాను? ఎప్పటి నుంచో గుడివాడ ఎలాగే ఉంది, ఆయన 4 సార్లు గెలిచిన. రాము గారు వచ్చారు కాబట్టి ఈసారి చూసి రాము గారికి వేద్దామని, గుడివాడ భవిష్యత్తు బాగుండాలని. ఇప్పుడు కొడాల నాని గారే ఉన్నారంటే నేను ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే లాస్ట్, నాకు ఈసారి కూడా అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడుగా. ఇచ్చిన ఏం చేస్తాడన్న, ఇన్నాళ్ళు చేయింది, ఇప్పుడు చేసేస్తాడని ఏముంది. రాము గారిని కూడా చూడాలి ఒకసారి. రాము గారు అమెరికా నుంచి వచ్చాడు, ఉంటాడో వెళ్ళిపోతాడో తెలియదు, ఆయనకి ఎందుకు ఓట్లు వేయాలని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మీరేమంటారు? ఏం వెళ్ళడన్న, వెళ్ళనని మాట ఇచ్చాడు, ఇక్కడే ఉంటాను, ఓడినా వెళ్ళనని. రాము గారు తెలుసా మీకు? తెలుసన్న. తెలుసా? తెలుసు. ఏమన్నా చేశాడు ఆయన ఇక్కడే ఉండి? ఏమన్నా సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నాడన్న, చాలా చేశాడు. మా పేటలో వాళ్ళకే చాలా చేశాడు. మీ పేటలో మంచినీళ్ళ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయంట? చాలా ఉన్నాయి అన్న. ఆయన ట్యాంకర్లే వస్తూ ఉంటాయి పేటలోకి. మాటకో ట్యాంకర్ పంపిస్తారు, రోజుకు 2-3 ట్యాంకర్లు. గెలవకపోయినా ఇక్కడ అంటే ఇంకా పోటీలోకి రాకపోయినా కూడా చేస్తున్నాడు ఆయన. చేస్తున్నారు, గెలవపోయినా చేస్తున్నారు. గెలిస్తే ఇంకా మంచి పనులు చేస్తాడని, అందుకనే రాము గారికి వేద్దామని. నమస్తే సార్, మీ పేరండి? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను వ్యవసాయం అండి. సార్ మీరు ఎక్కడ ఉంటారు? ఏ నియోజకవర్గం అండి మీది? గుడివాడ లోకల్. గుడివాడ లోకల్. సార్ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రత్యేకించి మీ గుడివాడ నియోజకవర్గంలో ఒక పక్క కొడాలి నాని గారు, మరో పక్క వెనుగండ్ల రాము గారు పోటీ చేస్తున్నారు సార్. ఈసారి ఇద్దరిలో ఎవరు గెలిస్తే మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలిగిన ఎమ్మెల్యే అవుతారని మీరు భావిస్తున్నారు? వెనుగండ్ల రాము గారు అయితే అవుతారు అనుకుంటున్నాను. ఎందుకని సార్, ఎందుకని వెనుగండ్ల రాము గారు కావాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చూసాం కదండి, 3 సార్లు 4 సార్లు చూసాం కదా. ఇప్పుడు జరిగిన దానికి జరగబోయేదానికి తేడా ఉంటుంది అనుకుంటున్నాను. ఏంటి సార్, ఇప్పుడు కొడాల నాని గారు మంత్రిగా చేశారు, ఇక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారు ఆయన? నాకేం కనపడలేదండి. మీకేం కనపడలేదు? ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తారంటున్నారు, రైతులకు ఏమైనా ఉపయోగపడిందా సార్ ఈ ప్రభుత్వం? లేదండి, అస్సలు ఉపయోగపడలేదు. అస్సలు ఉపయోగపడలేదు. ఏం ఉపయోగపడింది? ఏం లేదు సార్. ఆర్బీకేలు పెట్టారు, రైతు భరోసాలు అన్నారు కదా సార్, మీకేంటి ఇంకా? వాటి వల్ల నా వరకు నాకు ఒక రైతుగా అంతకుముందు 5 సంవత్సరాల తెలుగుదేశం గవర్నమెంట్లో నేను అనుభవించిన బెనిఫిట్స్ కానీ, ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలు చూసిన బెనిఫిట్స్ కానీ చూస్తే ఇది 0, పెద్ద 0. రైతులు నాశనం అయిపోయారు, అంతే. నాశనం అయిపోయినట్టే, ఇంకేం లేదు. ఇంకొక నాని గారు ఇక్కడ సివిల్ సప్లైస్ మంత్రిగా కూడా పనిచేశారు. మరి ఆయనకి సంబంధించిన దాన్నే కదా రైతులు ఇప్పుడు ధాన్యం అమ్మడం కానీ ఇవన్నీ కూడా ఉండేవి కదా, లేవా అవేమి? అది కూడా అంత హ్యాపీగా ఏం లేరండి, రైతులు ఏం హ్యాపీగా లేరు. జరుగుద్ది, ఎవరు ఏం లేకపోయినా, అసలు ఏ గవర్నమెంట్ లేకపోయినా కూడా జరుగుద్ది. కానీ ఈ గవర్నమెంట్ ఉండటం వల్ల ఏదో జరిగింది అనేది 0, పెద్ద 0, అంతే. ఏంటి సార్, ఇప్పుడు కొడాల నాని గారు ఏమన్నారంటే నేను పోటీ చేయడం ఇదే లాస్ట్ సారి, నాకు మళ్ళీ అవకాశం ఉండి, ఆయన అమెరికా నుంచి వచ్చాడు అంటున్నారు. మనకు పర్సనల్ కొడాల నాని గారో లేకపోతే వెనుగండ్ల రాము గారో కాదుగా కావాల్సింది. మనకు మొత్తం స్టేట్ వైడ్గా ఏ గవర్నమెంట్, ఏ పార్టీ ఫామ్ చేయాలి, గవర్నమెంట్ ఏదైతే క్యాపబిలిటీ ఉంది, రాష్ట్రాన్ని మనం చచ్చిపోతాం రేపొద్దున, మన కొడుకులు, మన మనవాళ్ళు, ముని మనవాళ్ళు, వాళ్ళందరి భవిష్యత్తు బాగుండాలి. ఆంధ్ర స్టేట్ అంటే ప్రపంచంలోనే ఒక రిమార్కబుల్ స్టేట్ లాగా కనపడాలి అంటే ఖచ్చితంగా మారాలి. ఇక్కడ వెనుగండ్ల రాము గారు కానీ సెంట్రల్, అదే స్టేట్ లెవెల్లో తెలుగుదేశం గవర్నమెంట్ కానీ, అంటే కూటమి గవర్నమెంట్ కానీ ఫామ్ అయితేనే ఈ రాష్ట్రం బతికుంటుంది, బయటపడుద్ది, లేకపోతే క్లోజ్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు ఎండి కరీం అండి. కరీం గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఎలక్ట్రీషియన్. సార్ మీరు ఎక్కడ ఉంటారు? ఏ నియోజకవర్గం సార్? గుడివాడ. ఓకే సార్, రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. మీ గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వెనుగండ్ల రాము గారు, అలానే వైసీపీ తరఫున కొడాల నాని గారు పోటీ చేస్తున్నారు సార్. ఈసారి ఇద్దరిలో ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? టీడీపీ వస్తే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి, వైసీపీ వస్తే తప్ప ఏముండదు. ఎందుకని సార్ అంత మాట అనేసారు? ఎందుకంటే ఉన్నది చెప్పాము, ఉన్నది చెప్పామండి. గుడివాడ ఏం అభివృద్ధి చెందింది? వైసీపీ పార్టీ వచ్చింది 2024 ఇది. ఇప్పుడు కూడా కరెంటు బిల్లు 2000 కరోనా టైంలో వచ్చిన టైంలో, ఆ టైంలో బొగ్గు బ్లాక్లో కొన్నానని చెప్పి మాది ఇంకేనా ఉందా? ఏంటి సార్, కొడాల నాని గారు గత 4 సార్లు ఎమ్మెల్యే ఇక్కడ పనిచేశారు కదా, లాస్ట్ టైం అయితే మంత్రిగా కూడా చేశారు, మీరు ఎందుకని ఆ మాట మాట్లాడుతున్నారు? మేము అడిగిందని చెప్పండి సార్. ఒక మాటలో చెప్పాలంటే 2000 కరోనా వచ్చిన టైంలో బొగ్గు బ్లాక్లో కొన్నాను అన్నారు. అప్పుడు నాకు 1000 రూపాయలు కరెంటు బిల్లు వస్తే 500 కట్టించుకున్నారా? లేదే, 1000 రూపాయలు నేను కట్టానే. మరి బొగ్గు బ్లాక్లో కొన్నప్పుడు అప్పుడే ఒక 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటే అయిపోయేదిగా. ఇప్పుడు జీవితాంతున్నారే మా దగ్గర, మరి దానికి సమాధానం ఎవడు చెప్పడే? ఏంటి సార్, మీ గుడివాడలో అభివృద్ధి ఎలా ఉంది? కొడాల నాని గారు ఏం చేసుకోవాలో తెలియని అభివృద్ధి, అసలు పాలు పోసుకుని పెట్టుకోలేక. ఏంటి సార్ మంత్రిగా చేశారు, అభివృద్ధి ఏం చేయలేదు ఇక్కడ? ప్రజలను అడిగితే చెప్తారు, నాకు ఒక్కడిని అడిగితే ఏముంది.
ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లాస్ట్, నన్ను మళ్ళీ గెలిపించండి కొడాలి, ఆయన వెనుగండ్ల రాము గారు అమెరికా నుంచి వచ్చాడు వెళ్ళిపోతాడని అంటున్నారు, మీరు ఏమంటారు? లోకల్ అతను గెలిపించుకుంటే ఏం చేశారు? ఏం లేదుగా. సో అయితే ఈసారి అయితే అవకాశం ఇవ్వద్దు అనుకుంటున్నారు. మనిషి పుట్టినోడైతే దానికి ఓటు నాకు ఉన్న అనుభవం మీద. నాకన్నా వయసులో నా తండ్రి వయసు కలుగుతున్నా. ఎందుకంటే మీరు వేస్తారా? నేనా? అయ్యో, థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు విష్ణు అండి, తొమ్మల విష్ణు. ఓకే, విష్ణు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యవసాయం చేస్తాము సార్ మీరు ఏ ఊరు సార్, ఏ నియోజకవర్గం? మాది గన్నవరం నియోజకవర్గం, ఆరుగొండలం మాది. సార్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు రాబోతున్నాయి, మరి ఈసారి ఎవరికి ఓటేస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది సార్? తెలుగుదేశానికి అయితే కొద్దిగా మేము ఒక ముద్ద అన్నం తింటాం, లేకపోతే మటుకు అటర్ ప్లాప్ ఎందుకు పనికిరామండి మేము, ఎందుకు పనికిరాం, అది వాస్తవం. ఎందుకని సార్ అలా అంటున్నారు మీరు? ఎలా చూస్తాం అన్నీ అంతా అదేగా. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కైనీ గుట్టకాలు కావాల్సి డైరెక్ట్గా అమ్మేస్తున్నారు ఇప్పుడు. అది వరకు అది మండి లేవు కదా, అటు మండి చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. అది ఏంటి సార్ ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమైనా ఉందా సార్? ఈ ప్రభుత్వం అభివృద్ధి ఉందండి. ఈ గుడి నుంచి బందర్ వెళ్ళాలంటే ఎన్ని గంటలు పడుతుందో చూడండి. అసలు ఫ్లైఓవర్ ఇప్పుడు చేస్తున్నారనుకోండి, అసలు ఎప్పుడనగా చేయాలి? ఈయన ఎన్నిసార్లు గెలిచాడు ఇక్కడ నాని గారు, ఏంటి సుఖమే ఉంది? మంత్రిగా చేశారు కదా సార్ కొడాలి నాని గారు, నాకు చివరి అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు, మీరేమంటారు? నేనా? ఆయన ఓటేసే కంటే ఏదైనా కాళ్ళలో దూకి సత్తం మెరుగు. అది ఎందుకని సార్ అంత మాట? అసలు వేస్ట్ అండి బాబు, వేస్ట్. అయినా నేను నాకేమీ లేదు, నేను లేబర్ అని అంటున్నాడు జగన్ గారు. ఆయన లేబరా? ఆయనకి ఏమి ఆస్తి లేదా? ఏమండి అది? ఆయన చెప్పే మాట అట్టని చెబుతాడు. ఏమీ లేదంట, లేనివాడు మనం అంటున్నాడు. 24 ఎకరాలు బెంగళూరులో అన్నీ ఏమీ లేదు అడిగి. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు రాంబాబు. రాంబాబు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ఎలక్ట్రికల్. సార్ మీరు ఎక్కడ ఉంటారు, ఏ నియోజకవర్గం సార్? ఇదే గుడివాడ నియోజకవర్గం. సార్ మరి గుడివాడ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున వెనుగండ్ల రాము గారు, అలానే వైసీపీ తరఫున కొడాలి నాని గారు పోటీ చేస్తున్నారు సార్. ఈసారి ఎవరు ఎమ్మెల్యేగా? నేనైతే టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అది ఇంకా దానిలో చెప్పేది ఏముంది? ఎందుకని సార్ టీడీపీ ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? నాకు అది కావాలనిపించింది అంతే, ఇంకా దానిలో ఇదే ఉంది. అది కొడాలి నాని గారు ఏమంటున్నారంటే, నాకు ఇది లాస్ట్ ఎన్నికలండి, నేను ఇక పోటీ చేయను, నన్ను మళ్ళీ గెలిపించండి అని అడుగుతున్నాడు. ఒక పక్క, మరో పక్క ఏమో వెనుగండ్ల రాము ఇక్కడోడు కాదు అమెరికా వాడు, మళ్ళీ అక్కడికి పోతాడని చెప్పి అంటున్నారు, మీరేమంటారు? ఎవరు ఎక్కడి నుంచి వస్తే ఎవరో చేసేది ఏముండదు. అది దానికి ఇంక ఇదే ఉంటుంది.